షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద తదేకంగా నిఘా ఉంచడం జరుగుతుంది. నేరస్తుడు ఎన్ని విధాలుగా తప్పించుకోవాలని చూసినా మనం ఇతన్ని ఆ నేరస్తుని మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఈరోజు మనకు ఈ నేరస్తుల ద్వారా మనకు మొత్తంగా మనకు చూస్తే 7 కేసులు డిటెక్ట్ అవుతున్నాయి. దాదాపు 11 లక్షల విలువైనటువంటి సామాను, బంగారు ఆభరణాలు అయితేమి, వెండి అయితేమి, నేరస్తులు ఉపయోగించినటువంటి వాహనాలు అయితేమి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా తీవ్రంగా చేస్తే, ఇంకా వేరే విధంగా పోతే అతనికి చట్ట పరిధిలో శిక్షలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే.